ఇటీవల కాలంగా పుష్ప 2 సినిమా మీద ఎన్నో పుకార్లు ఉట్టుకొచ్చినాయి. ఇక వీళ్ళిద్దరి మధ్యలో గదే మన బన్నీ సుకుమార్ మధ్యన మనస్పర్ధలు వచ్చినాయని, అందుకే షూటింగ్ ఇట్లా ఆగిపోయిందని, ఈ దేశాల్లో కలిసి ఫ్యామిలీతోని పోయిండని, గడ్డం కూడా కట్ చేసుకున్నాడని చాలా పుకార్లు మస్తుగా రూమర్లు వినబడ్డాయి. కానీ ఇక వాటిలో ఎట్లాంటి వాస్తవం లేదని రీసెంట్ గానే బన్నీవాస్ కూడా క్లారిటీ ఇచ్చేసిండు. ఇక అయినా సరే ఈ సమయంలో అసలు అనుకున్న టైంకు వస్తుందా రాదా, అసలు సమయానికి అసలు రిలీజ్ చేస్తారా చెయ్యరా అనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక కానీ బన్నీవాస్ చెప్పిన ప్రకారం సుకుమారు కరెక్ట్ గానే చేస్తున్నాడంట. అల్లు అర్జున్ కి సంబంధించి 15 నుండి 17 రోజుల వరకు షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నదంట. ఇక అది కూడా క్లైమాక్స్ సీన్ ఒక పాట మాత్రమే ఉన్నదంట. ఇక ఆ తర్వాత ఫాయిద్ ఫజిల్ పెండింగ్ షూటింగే కొంచెం ఎక్కువ ఉన్నదంట. కానీ అది కూడా చేస్తున్నాడంట. ఇక పర్ఫెక్ట్ గా మన ముందుకు తీసుకోనికే మంచి ప్రణాళిక రావడం కోసమని ఆయన సిద్ధం చేసుకుంటున్నాడంట. ఇక అందుకే జరంత ఆలస్యం అవుతున్నదని అంటున్నారు. ఇక ఈ ఆలస్యం కారణంగా ఇక అనుకున్న సమయానికి వస్తుందా రాదా, ఇక సెకండ్ పార్ట్కి ఇంకెంత సమయం పడుతుందో లేదు అని చెప్పేసి సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక అయినా కానీ ఇప్పుడు సుకుమార్ అయితే పర్ఫెక్ట్ ప్లానింగ్ తోని ఆయన ఫుల్ క్లారిటీతో ఉన్నాడంట. ఇక డిసెంబర్ 6 తారీఖున సినిమా తేదీ ఫిక్స్ చేసిరు కాబట్టి ఇంకా 4.5 నెలల అయితే సమయం ఉన్నది. కాబట్టి ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేసుకుంటా, మరోవైపు సినిమా పెండింగ్ షూటింగ్ కూడా చేసేందుకు సిద్ధం చేస్తున్నాడంట. ఇక అంతేకాదు, ఇక ఓవైపు ప్రమోషన్లు కూడా చేసేందుకు రెడీ అవుతున్నారంటే. ఇక పోయినసారి ఇట్లా పాన్ ఇండియా రేంజ్ లా ప్రమోషన్లు కాలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అన్ని దేశాలు తిరిగి మరి అల్లు అర్జున్ ప్రమోషన్ చేయాలని భావిస్తున్నారంట. ఇక అట్లా చేయాలంటే మాత్రం సుకుమారు సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సి ఉన్నది. కాబట్టి ఇక మళ్ళా మొదటి పాటలనేమో జరంతా సౌండ్ మిక్సింగ్ పరంగా పొరపాట్లనే జరిగినాయి. ఈసారి గట్లా కాకూడదని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు చివరి నిమిషంలో గిట్లా హంగామా చేయుడు ఎందుకు, సినిమా పంపించకుండా ఇక మెల్లగా అన్ని పనులు కరెక్ట్ గా పూర్తయ్యలేక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నారంట. ఇక ఏదేమైనా సరే సినిమా మాత్రం డిసెంబర్కే వస్తుందని ఇటీవలనే మన మేకర్లు కూడా అప్డేట్ ఇచ్చేసిరు. ఏమంటున్నారంటే వర్క్ విషయంలో కానీ వీళ్ళు సినిమా వచ్చే విషయంలో కానీ ఫుల్ క్లారిటీతో ఉన్నారనుకుంటా. అందుకే ఇప్పుడు మరోసారి మేకర్లు కూడా తగ్గేదేలే అనుకుంటా మరోసారి తేదీని డిసెంబర్ 6 తారీఖు వస్తుందని ఫుల్ క్లారిటీని ఇచ్చిరు. ఇక అనుకున్న సమయానికి సుకుమారు టార్గెట్ రీచ్ అవుతాడని, ఎట్టి పరిస్థితుల డిసెంబర్ 6 తారీఖున సినిమా వస్తున్నదని ఇక ధీమాగా ఉన్నారన్నమాట. అందుకే ఇక చెప్పకనే చెప్పిరు, ఇక డౌట్ పడకండి, ఇక ఎట్టి పరిస్థితుల ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని చెప్పిరు. ఇక దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మస్తు ఖుషి అవుతున్నారు. మీలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, గట్లనే ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడుగు గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.